జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు మరణము గెలచిన జయ యేసు మరణము ఓడెను జయ యేసు పరమ బలమస్తకు జయ యేసు పరమ బలమస్తకు జయ యేసు శరణము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమాధి గెలిచిన జయ యేసు సమాధి ఓడెను జయ యేసు సమరము గెలిచిన జయ యేసు సమరము గెలిచిన జయ యేసు అమరము శివి జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు బండను గెలచిన జయ యేసు బండయే ఓడెను జయ యేసు బండను గెలచిన జయ యేసు బండయే ఓడెను జయ యేసు బండలు దీయము జయ యేసు బండలు దీయము జయ యేసు ఆండకు జయించుము జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు మోదను గెలచిన జయ యేసు మోదయ ఓడెను జయ యేసు మోదను గెలచిన జయ యేసు మోదయ ఓడెను జయ యేసు మోద్రను దీయము జయ యేసు మోద్రను దీయము జయ యేసు మోద్రించుమునను జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు కావలి గెలచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు కావలి గెలచిన జయ యేసు కావలి ఓడెను జయ యేసు సేవలో బల
జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు సాతాను గెలిచిన జయ యేసు సాతాను ఓడెను జయ యేసు పాదవి గతించే జయ యేసు పాదవి గతించే జయ యేసు దానవ నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. కీర్తన నుండి 134వ కీర్తన వరకు యాత్ర కీర్తనలు అని వ్రాయబడి ఉంది. అయితే చాలా కీర్తనలు మనం చదివినట్టుగా కనబడుతుంది. చూడండి, 121వ కీర్తన, 127, 128, అలాగే 133వ కీర్తన. ఇలా ఈ కీర్తనలు మనకి బాగా చదివినట్టుగా కనబడుతుంది. కానీ మిగిలిన కీర్తనలు మనం ఎక్కువగా ధ్యానించినట్టుగా కనబడదు. అయితే ఈ యాత్ర కీర్తన ఎందుకు యాత్ర కీర్తన అన్నారంటే, వారు ప్రయాణం చేసేటటువంటి సమయంలో, అనగా ఎత్తైన స్థలం ఎక్కేటప్పుడు, కొండలు ఎక్కేటప్పుడు, గుట్టలు ఎక్కేటప్పుడు వారు ఈ పాటలు పాడుకుంటూ వెళ్ళారట. ఇశ్రాయేలీయులు వారు యెరూషలేమునికి పాటలు పాడుకుంటూ వచ్చినట్టుగా భక్తులు చెప్తారు. అయితే మనకెందుకు ఈ కీర్తనలు చదవాలి అంటే, మనం కూడా నూతన యెరూషలేము, దేని కొరకు మన నిరీక్షణ? నూతన యెరూషలేము కొరకు నిరీక్షణ. మనం పరదేశులం, యాత్రికులు అంటాడు. అనగా మన జీవితంలో కూడా ఈ 15 యాత్ర కీర్తనలు మన ఈ యెరూషలేము, నూతన యెరూషలేము ప్రయాణంలో మనకు చాలా దోహదపడతాయి. మన జీవితంలో మీరు చూడండి, 120వ కీర్తన మనం ఎలా ప్రార్థన చేయాలో చెప్తుంది. ఈ 15 కీర్తనలు ఒక్కొక్క కీర్తనకి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంటుంది. 121వ కీర్తన ఉంటుంది, మనం చదవని రోజు ఉండదు, ప్రతిరోజు చదువుతాం. అనగా దేవుని యొక్క కాపుదలను గురించి. 122వ కీర్తన దేవుని ఏ విధంగా ఆరాధన చేయాలి, ఏ విధంగా స్తుతించేయాలి. అలాగే 123వ కీర్తన ఏ విధంగా భగవంతునికి మనం సేవ చేయాలి, సర్వీస్. అలాగే 124వ కీర్తనలో యెహోవా నుండే మనకు సహాయం వస్తుంది. 125వ కీర్తన యెహోవా నుండే మనకు భద్రత. 126వ కీర్తన ఆయన యందే మన ఆనందం. 127వ కీర్తన ఆయన చేసినటువంటి పని మనం. 128 మనకి ఆయన నుండి వచ్చే ఆశీర్వాదాలు. 129వ కీర్తన ఏ విధంగా స్థిరంగా ఉండాలి, ఏ విధంగా నిలకడగా ఉండాలి. 130వ కీర్తన ఏ విధంగా నిరీక్షణతో ఉండాలి. 131 ఏ విధంగా భగవంతుని దగ్గర దీనులంగా ఉండాలి, దీనత్వం కలిగి ఉండాలి. 132 ఏ విధంగా భగవంతుని దగ్గర విధేయత కలిగి ఉండాలి. 133 దేవుని సంఘంగా
ఏ విధంగా భగవంతుని దగ్గర ఉండాలి. 134వ కీర్తన మనం ఏ విధంగా భగవంతుని సన్నిధించాలి. యెహోవా చివరిగా 134వ కీర్తన యాత్ర కీర్తన అంటాడు, యెహోవా సేవకులారా, యెహోవా మందిరంలో రాత్రి నిలిచుండు వారులారా, మీరందరూ యెహోవాను సన్నిధించుడి. పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి యెహోవాను సన్నిధించుడి. యాత్ర కీర్తన, యాత్ర ప్రారంభిస్తూ ఉన్నాడు. యాత్ర అనగా ప్రార్థనతో మొదలవుతుంది. ఈ కీర్తన అంతా 120వ కీర్తన అంతా ప్రార్థనతో ఉంటుంది. ఒకటి భక్తుడు మొట్టమొదటి వచనంలో, తర్వాత కొన్ని కిందకు వస్తూ ఉంటే పైకి మనల్ని భగవంతుడు తీసుకెళ్తాడు. ప్రార్థనలో ఏమి ఆయన కోరుకున్నాడు, అబద్ధము నుండి మోసం నుండి 2 నాకు సమాధానం దయచేయాలని 2 విషయాల గురించి ఉదయకాలన 120వ కీర్తన ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటూ ఉన్నాడు. మరి చూడండి, 120వ కీర్తన మొదటి వచనం చదువుతున్నాను. ఏమనుందమ్మా? ఎవరైనా చదవగలరమ్మా? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, ఆయన నాకు ఉత్తరమిచ్చింది. చాలమ్మా. నా శ్రమలలో 120వ కీర్తన మొదటి వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టితిని, చాలమ్మా. ఆయన నాకు ఉత్తరమిచ్చింది. నా శ్రమలలో నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరమిచ్చితివి. అంటే ఇది ఎప్పుడో నేను ప్రార్థన చేశాను, దానికి నాకు జవాబు వచ్చేసింది. అందుకే 103వ కీర్తన మనం చూస్తాం. ఏమని? ఆయన చేసిన ఉపకారముల్లో దేనిని మరవద్దని. నిన్న మనం చూసాం కీర్తన 12వ అధ్యాయము 5వ వచనం. రక్షణ కోరుకున్న వారికి నేను రక్షణ కలుగు చేసేదని అన్నాడు. అంటే ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి మొర ఆలకిస్తాను. ఇంకొక మాట మనం విన్నాం, నా విమోచకుడు సజీవుడు, అనగా నన్ను విమోచించేవాడు, నన్ను రక్షించేవాడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు. నా విమోచకుడు సజీవుడు అనగా నేను ప్రార్థన చేస్తున్నాను, వింటాడు ఆయన. అంత మాత్రమే కాదు, విని ఆయన చేతులు నన్ను రక్షిస్తాయి. ఆయన చేతులు ఏం కొరచగలదు, చాలా పెద్ద చేతులైనవి. ఆయన దగ్గర విశాలత ఉంటుంది, ఆయన ఇరికి ఉండదు. ఆయన ఆశీర్వదించడం మొదలు పెడితే మన జీవితాలు ధన్యకరం అవుతాయి. ఆయన ఆశీర్వాదం రానంత వరకే మనకి, ఆయన మన జీవితాల్లో కల్పించుకోనంత వరకే. ఒకసారి ఆయన కల్పించుకుంటే మన జీవితాలు బాగుపడతాయి. ఆయన కల్పించుకుంటే మనకి రాని అభివృద్ధి అంటూ ఉండదు. మన జీవితాల్లో ఎంతో ధన్యులం అవుతాం. ఆయన కల్పించుకోవాలి, అందుకే మనం ప్రార్థన చేయాలి. 120వ కీర్తన భక్తుడు ఆల్రెడీ ఎప్పుడో ప్రార్థన చేశాడు, ప్రార్థనకు జవాబు పొందుకున్నాడు. మనకి ఈ మాటలు ఎక్కడ విన్నట్టు ఉంటాయి కదా. కీర్తన 4వ అధ్యాయం చూడండి, మొదటి వచనంలో ఏముంది అక్కడ? నా నీతికి ఆధారమగు దేవా. ఏమన్నాడమ్మా? నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో. అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడేమన్నాడు? నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు అని ఇక్కడ 120వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 4వ కీర్తన మొదటి వచనంలో నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమేమో, నాకు ఆన్సర్ చేయాలి నువ్వు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. స్తోత్రం ప్రభా. ఇరుకులో అనగా, ఇరుకు అంటే ఏంటి? కష్టం. ఇరుకు అంటే శ్రమ. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే. చాలామంది ఇరుకు అంటే ఏమనుకుంటారంటే, అది కూడా కరెక్టే అనుకో, బాగా చిన్నిల్లు ఉందనుకోండి, చాలా ఇరికిరిగ్గా ఉంది, ప్లేస్ దాని వస్తువులు పెట్టుకోవడానికి కూడా స్థలం లేనంతగా ఇరుగ్గా ఉంటుంది. అప్పుడు ఏ డబుల్ బెడ్రూమో త్రిబుల్ బెడ్రూమ్ వచ్చింది అనుకోండి, విశాలంగా ఉంటుంది, చాలా ఖాళీగా ఉంటుంది. అంటే కష్టం. అందుకే ఇరుకు మార్గం అంటే ఏంటి? ఒకరు కూడా పట్టనంతగా, ఒకరు వెళ్తే ఒకరు ఆగాలి, ఆపోజిట్ వారు రావడానికి అవకాశం లేదు.
ఒకరికే దారి ఉంటుంది. ఇది ఇరుకు ఉదాహరణకి. అలాగే కష్టం, బాధ, ఇబ్బందులు, ఇవి ఇరుకులో ఉన్నాను ప్రభువా, నాకు విశాలత కలుగు చేస్తావు. ఒకనప్పుడు తినడానికి తిండి ఉండేది కాదు, ఈ రోజున ప్రభువా అనేకులకు అప్పిచ్చేవాడుగా నన్ను చేస్తావు. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించావు, సమృద్ధించి. ఒంటరిగా ఉండేవాడిని ఒకనొక సమయంలో. ఈ రోజుని నన్ను ఎంతగా నువ్వు అభివృద్ధి చేసావు ప్రభా. నా పిల్లల్ని దీవించావు, నా కుటుంబాన్ని దీవించావు. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించము అన్నాడు 4వ అధ్యాయము 1వ వచనంలో. అలాగే కీర్తన 40:17వ వచనంలో చూడండి, నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయాను ప్రభా. ఏమన్నాడమ్మా? నేను శ్రమల పాలైపోయాను, బాగా దీనుణ్ణి అయిపోయాను, దీనత్వంలో ఉన్నాను. అయితే నేనేం బాధపడను. అవును, ఇరుకులో ఉన్నాను, నేను ఇబ్బందిలో ఉన్నాను, కష్టంలో ఉన్నాను, అనారోగ్యంలో ఉన్నాను, ఎవరు పట్టించుకునే స్థితిలో నేను లేను, ఒంటరిగానే పోరాటం చేయాలి. అయితే ప్రభువు నన్ను తలంచుకుంటున్నాడు చాలు. ఆయన తలంచుకుంటే, ఆయన కల్పించుకుంటే, ఆయన కలగజేసుకుంటే ఇంకేం కావాలమ్మా మనకి? ఆయన చూపే కదా. అదే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూసాం, ఏమని? ఆయన ఎదుట మనం కూర్చొని ఉండాలి. ఆయన కనులు, ఆయన దృష్టి మన మీద పడేంత వరకు ఆయన సన్నిధిలో కనపడుతూనే ఉండాలి. ఆయన సన్నిధిలో మనం కూర్చోవాలి, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు లేవాలి, ఆయనతో పాటు నడవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేస్తాం, కొలస్సీయులకు రాసిన పత్రిక మనం ధ్యానం చేసేప్పుడు 2 విషయాలు చూసాం. ఒకటి, ఎలాగైనా సరే ఆయన సన్నిధిలో ఎప్పుడు కనబడుతూ ఉండాలి. ఆయన సన్నిధిలో ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి. మనం ఆయన సన్నిధిలో కనబడాలి, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ఉండాలి. ఇది సారాంశం కొలస్సీయులకు రాసిన పత్రిక. ఎఫెసీయులకు రాసిన పత్రికలు చూసాం, ఆయన కనుదృష్టి మన మీద పడేటట్టు ఆయన కనుసన్నల్లో ఆయన ముందర మనం కూర్చోవాలి, ఆయనతో పాటు లేవాలి, ఆయనతో పాటు నడవాలి. ఇది సారాంశం ఎఫెసీయులకు రాసిన పత్రిక. నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయాను. ప్రభువు నన్ను మనం తలంచుకోవాలంటే మన రూపం అవును ఆయన చేతుల్లో చెక్కబడింది, కానీ మనం ఆయన ప్రాకారాల్లో తిరగాలి కదా. ఆయన కనుల ముందు తిరుగుతూ ఉండాలి కదా, ఆయన కనబడుతూ ఉండాలి కదా, ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండాలి కదా. మనం నా ఉనికి 17వ అధ్యాయం అపోస్తలుల కార్యంలో చూస్తాం. నా ఉనికి నీవే ప్రభువా, నేను నీలో చలించుచున్నాను, నేను నీలో బ్రతుకుతున్నాను, మంచిదే. అయితే అన్నీ చెప్పి ఆయన కనుల ఎదుట మనం కనపడకపోతే, ఆయన కనుల ఎదుట మనం తిరగకపోతే, ఆయన చుట్టూ మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి రాకపోతే, ఆరాధన చేయడానికి రాకపోతే, పాటలు పాడడానికి రాకపోతే, ఆలస్యం అయిపోయి అంతా ఆశీర్వాదాలు ఇచ్చేటప్పుడు వస్తే ఉపయోగం ఏముంటుంది? ఆయన ఆల్రెడీ, అందుకే ఆయన దొరుకు కాలమున ఆయన సమీపంగా ఉన్నప్పుడు భగవంతుడు నిన్ను నన్ను వెతకమంటాడు. నా మట్టుకు నాకేది ఇతరుల కొరకు. నేను శ్రమల పాలే దీనుణ్ణి అయిపోయాను. ప్రభువు నన్ను తలంచుకొనిచున్నాడు చాలు. నేను కష్టంలో ఉన్నా, ఇబ్బందులు ఉన్నా, ఇరుకులు ఉన్నా, ఆయాసాల్లో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, ఏ స్థితి అయినా సరే అన్ని భయముల నుండి నన్ను తప్పించినటువంటి దేవుడు, ప్రతి పరిస్థితి నుంచి బయటకు లాగేసేటటువంటి దేవుడు, అవమానం నుంచి, దుఃఖాన్ని నుంచి, ద్వేషం నుంచి, అపవాది కోరల నుండి, అబద్ధికుని యొక్క దుష్ట మార్గాల నుండి నన్ను బయటకు లాగేసేటటువంటి దేవుడు. నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయాను ప్రభువా. నాకు ప్రభువు నన్ను తలంచిస్తున్నాడు. నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే ప్రభువా. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే నశించిపోతాను నేను. ఒకవేళ నువ్వు ఆలస్యం చేస్తే నేను నశించిపోతాను. 118వ కీర్తనలో కూడా ఇదే మాటలు మనం చూడవచ్చు. 5-6 వచనాల్లో 118వ కీర్తన 5-6. ఈరుకు నందుండు ప్రభువా, నేను యెహోవాకు మొరపెడుతూ ఉన్నాను. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చును. యెహోవా నా పక్షమున ఉన్నాడు కనుక నేను భయపడను. చాలండి, నరులు నాకేం చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారమై ఉన్నావు. 8వ వచనం మనం చూస్తాం, మనుష్యులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు భగవంతుడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. చాలు ప్రభువా, నువ్వు ఉంటే చాలు. నువ్వు నన్ను తలంచుకుంటే, నువ్వు నన్ను పట్టించుకుంటే, నువ్వు నన్ను కలగజేసుకుంటే ప్రభువా, ఈ బాధలు అంత ఈజీ అయినటువంటిగా మనుషులు తీర్చేవి కాదు, భగవంతుడే తీర్చాలి. అది ఆధ్యాత్మిక బాధ, శారీరక బాధ, ఏదైనా కూడా ఆయన కలగజేసుకుంటే నా విమోచకుడు సజీవుడు. నన్ను విమోచించేవాడు ప్రార్థన ఆలకించే దేవుడు, నన్ను విమోచించేవాడు, నన్ను రక్షించేటటువంటి దేవుడు. అందుకే
నా నీతికి ఆధారమగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇవ్వాలి అన్నాడు. ఇరుకులో నాకు విశాలత కలుగు చేసినవాడు నీవే అన్నాడు. నన్ను కరుణించాలి, నా ప్రార్థన నువ్వు అంగీకరించాలి. చాలు ప్రభా, నువ్వు కలుగు చేసుకోవాలి, నువ్వు కల్పించుకోవాలి ప్రభా. ఒక గడ్డి పరికే తండ్రి, చిన్ని సహాయం చేయలేవా? ఒక గడ్డి పరికేస్తే చాలు ప్రభా, ప్రాణాలు నిలుస్తాయి. అనేకులు ఆసుపత్రికి వెళ్తే దీనంగా చూస్తూ ఉంటారు డాక్టర్లు. వారు చెప్పేటటువంటి మాటలు చాలా నిరుత్సాహాన్ని ఇస్తాయి. వారు ఏ మాట అయినా సరే దారుణంగా ఉచ్చరిస్తారు. మా చేతులు ఏమి లేదండి, మేము ప్రయత్నం చేస్తున్నాం, 50-50 అంటారు. అక్కడికే చకం చంపేస్తారు. మిగిలిన వాళ్ళకి కూడా బీపీలు రప్పిస్తారు. ఏ రోజును కూడా భరోసా ఇచ్చే మాటలు, విశ్వాసపు పలుకులు మనం పలకాలి. ఈ ఉదయాన భగవంతుడు నీతో నాతో మాట, అమ్మ భగవంతుడు మనకు భరోసా. ఎంత కష్టమైనా సరే, ఎంత బాధ అయినా సరే, ఎంత కుదరిన రోగమైనా సరే, 12 సంవత్సరాల కంటిన్యూస్ బ్లీడింగ్, కుదరని రోగం, అనేక వైద్యుల చేత ఎన్నో తెప్పులు పడింది, మరింత సంకటపడింది తల్లి. అంటే ఇదే మాట చెప్తున్నాను అనుకోవద్దు. భగవంతుడు మన జీవితాలు కుదరని సమస్యలు తీరవు, ఇంకా అవ్వదు. భార్యాభర్తల మధ్య వారు ఇంకా కలవడం కుదరదు, అవ్వదు, విడాకులు ఇచ్చేయాలి. వారిద్దరికి కలపరు. మధ్యలో ఎవడికో ఇష్టం ఉండదు, ఎవడో వాడు పొల్లాడతాడు. అవును, గొడవలు ఉండకు మానవు, సమస్యలు ఉండకు మానవు. తప్పకుండా మనం సమర్థించాలి, భగవంతుని మధ్యలోకి పెట్టాలి. అందుకే ఈటుకి మధ్య బాండింగ్ ఏసు ఉండాలి. యేసుక్రీస్తు వారు ఉండాలి ఆ జీవితంలో, ఆ కుటుంబంలో యేసు అధిపతిగా ఉండాలని భగవంతుడు ఆయన ఉంటే చాలండి. ఈరుకునందుండి నేను యెహోవాకు మొరపెడుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. విశాల ముందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు. యెహోవా నా పక్షంలో ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకు ఏం చేయగలరండి? యెహోవా నా పక్షం వహించి నా పక్కన ఒకరు తప్పించుకుని ఉచితంగా నా కొరకు ఆయన వాదిస్తూ ఉన్నాడు. నన్ను మనం చూసాం, నా కోసం వాదించాడు ఆయన. వాదించే దేవుడు నన్ను విచారించి నా బాధను తెలియజేసుకున్నాడు. నిన్న మనం చూసాం కదా, ఆయన విచారిస్తూ ఉన్నాడు. విచారణ అనగా నా పక్షాన పోరాడుతున్నాడు. నా కొరకు న్యాయం తీర్చడానికి ఆయన నా పక్షాన్ని నిలబడ్డాడు. మనుషులను నమ్ముకున్నట్టు కంటే 119వ కీర్తన 8వ వచనంలో మాట ఉంది, మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, యెహోవాను ఆశ్రయించుట మేలు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి 120వ కీర్తన 1వ వచనం చదువుతున్నాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. చాలు, ఆల్రెడీ ఉత్తరం ఆన్సర్ ఇచ్చేస్తాడు. అయితే ఈ భక్తుడు యాత్ర అనగా ప్రయాణం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రయాణం ప్రారంభించేటప్పుడు ఏమని ప్రారంభించాలి? యాక్చువల్లీ కొండల తట్టు 121వ కీర్తన ముందర ఉండాలి. 121వ కీర్తన కింద ఉంది. మరి ఆలోచించండి, భగవంతునితో మనం ఇంటరాక్ట్ అవుతూ ఉన్నప్పుడు, ఆయనతో కలుసుకుంటూ ఉన్నప్పుడు మన జీవితాలు ఆధ్యాత్మికమైన కనులు, మన మనోనేత్రాలు తెరవబడతాయి. మన మనోనేత్రాలు తెరవబడినప్పుడు దేని గురించి ప్రార్థన చేయాలో దాని గురించే ప్రార్థన చేస్తాం. అనగా క్షయమైన వాటి గురించి మనం ప్రార్థన చేయాలి, అక్షయమైన దాన్ని పట్టుకోవాలి. ఇదే మన తాపం. మంచిది. భక్తుడు 2 విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. మొట్టమొదటి చూద్దాం, 2వ వచనం. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, దీనన్నమ్మా అబద్ధమాడు పెదవుల నుండి, 2 మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపించు. అబద్ధం అంటే చిన్న అబద్ధాలు కూడా కొన్నిసార్లు నేను చిన్నప్పుడు ఎక్కువగా అమ్మతోడు అనువను, మదర్ ప్రామిస్ అను ప్రతిదానికి. అప్పుడు నేను రక్షించబడిన తర్వాత ప్రతి మాటకి అమ్మతోడు అంటావు, భూమితోడు అంటావు, ఆకాశంతో అంటావు, నీతోడు అంటావు అని చెప్పి మనం అబద్ధాలు, చిన్న అబద్ధాలు త్వరగా మాట్లాడేసి అమ్మని అడ్డం పెట్టడం, లేదా నీతోడని వారి మీద మనం ప్రమాణం చేయడం, భూమితోడు అనడం, దేవునితోడు అనడం, ఇలాగ రకరకాల ప్రతిదానికి మనం నీతిమంతులమని తెలియపరచుకోవడానికి మనం ఈజీగా అబద్ధం ఆడతాం. అందుకే నువ్వు రారా, గుడిలోకి రారా, దీపం ఆర్పరా అని దీపం ఆర్పడానికి కూడా వారు తెగించేవారు. అంటే నాకు పూర్తిగా తెలియదు, కానీ అక్కడ
వారు అబద్ధం ఒక దీపం పట్టుకొచ్చి, దీపం అంటే నీ ప్రాణం పోయినట్టు, అది నా ప్రాణం పోయినట్టు నేను అబద్ధం ఆడలేదు అనేవారు. కానీ అబద్ధం ఆడుతూ దీపం ఆడిపోయాడు. నేను దొంగతనం చేయలేదు, నేను అబద్ధం ఆడలేదు. ఇలా ఊర్లో పంచాయతీల్లో ఈ సంగతులను చూసేవాడిని. అయితే మనం ఈజీగా అబద్ధం ఆడతాం భగవంతుని దగ్గర. అయ్యా ఈరోజు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయం. అబద్ధం. వాక్యం చదవాలి, వాక్యం చదవం. మనకు కలిగి ఉన్నది ఇవ్వాలి, ఇవ్వం, అబద్ధం. భగవంతునికి ప్రయారిటీ ఇవ్వాలి, భగవంతునిది ఇవ్వాలి. మనం అంతగా ఆసక్తి చూపు తర్వాత చూద్దాంలే, దేవుడే కదా ఏమనుకుంటారులే ఆయన తర్వాత ఇద్దాం అనే మన సొంత ఖర్చులకి మనం దాన్ని ఏమంటారు ప్రయారిటీ ఇస్తాం. ఇలాగన మన జీవితాల్లో అంత అబద్ధమై ఉంటుంది. భగవంతుని దగ్గర అబద్ధం ఆడతాం, మనుషుల దగ్గర అబద్ధాలు ఆడుతూ ఉంటాం. అందుకే అబద్ధము భగవంతుని పరలోక రాజ్యాన్ని మిస్ చేస్తుంది. అబద్ధము దేవుని రాజ్యానికి, నూతన యెరూషలేముకి వెళ్ళనివ్వదు. అందుకే భక్తుడు మొట్టమొదట అయ్యా ప్రయాణం స్టార్ట్ చేస్తున్నాను, నేను యెరూషలేముకి వెళ్తున్నాను. నేను వెళ్తూ ఉన్నప్పుడు నేను నా ప్రయాణంలో ఈ యాత్రలో అబద్ధం ఆడకుండా, అబద్ధమాడు పెదవుల నుండి, 2 మోసకరమైన నాలుక నుండి నా ప్రాణం విడిపించము. ఒకవేళ నా పెదవులు అబద్ధమాడితే, నా నాలుక అబద్ధం ఆడితే నేను ఏమవుతాను? నరకానికి వెళ్తాను. అందుకే ప్రభువా నరకానికి నుంచి నన్ను తప్పించు. ఈ అబద్ధమాడే నాలుక నుండి, అబద్ధమాడు పెదవుల నుండి నాకు తప్పించాలి నువ్వు. ఘోరమైన నాలుక ఏమన్నాడమ్మా? మోసకరమైన నాలుక ఆయన నీకేం చేయను, ఇంతకంటే అధికంగా నీకేమి చేయను అంటూ మొదలెట్టాడు. 2 విధాలుగా మనం ఈ మాటను ఆలోచన చేయాలి. మోసకరమైన నాలుక ఆయన నీకేం చేయను, నువ్వు అనుకుంటున్నావు, అబద్ధాలు ఆడుతున్నావు, అలాగే ఆడుతూ వెళ్తున్నావు, ఏం జరగట్లేదు. భగవంతుని నీకేం శిక్ష పెట్టలేదు. వెంటనే నువ్వేమనుకుంటున్నావు? ఓ మోసకరమైన నాలుక ఆయన నాకేం చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావు. ఎంతకంటే అధికంగా నీకేం చేస్తాడు? ఏం కష్టం వచ్చి పడిపోద్ది నీకు, నువ్వు నీ పని నువ్వు చేసుకో అంటూ మొదలు పెడుతున్నాడు. మోసకరమైన నాలుక ఆయన నీకేమి చేయను, ఇంతకంటే అధికముగా నీకేమి చేయను. తంగేడు నిప్పులు, చూడండి, తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయను. నువ్వు అనుకుంటున్నావేమో మోసకరమైన నాలుక, అబద్ధమాడు నాలుక, అబద్ధమాడు నాలుక, మోసం చేసేటటువంటి నాలుక ఆయన నీకేం చేయట్లేదు, ఇంతకంటే నాకేం చేస్తాడు అని నువ్వు అనుకుంటున్నావు. ఇంతకంటే అధికంగా నాకేం జరుగుతుంది అని నువ్వు అనుకుంటున్నావు. అయితే భగవంతుడు చూడండి, తంగేడు నిప్పులతో, తంగేడు చెట్లు తెలుసు కదండి, తంగేడు చెట్టు రాచుకుంటుంది అన్నమాట, త్వరగా ఆరిపోదు. అందుకే భగవంతుడు అన్నాడు, తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయను అంటే సూచనప్రాయంగా చెప్తున్నాడు. ఆయన ఇచ్చేటటువంటి శిక్ష అంతా ఈజీగా ఉండదండి, చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఈ ఉదయకాలన భగవంతుడు, ఆ భక్తుడు యెరూషలేముకు వెళుతూ పాటలు పాడుతూ యాత్ర కీర్తన పాడుతూ మొట్టమొదటే అన్నాడు, అయ్యా నేను ఈ యాత్రలో అబద్ధం ఆడకూడదు. ఎక్కడ అబద్ధమాడు నాలుక నుండి లేదా పెదవుల నుండి నా ప్రాణాన్ని విడిపించాలి, నువ్వు నన్ను పరిశుద్ధంగా చేయాలి. లేదు అంటే నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నాకేం జరగట్లేదని అనుకుంటాను. మోసకరమైన నాలుక ఆయన నీకేమీ చేయను, ఏం చేయట్లేదు కదా, ఆయన ఏం చేయట్లేదు, మంచోడు, ఆయన కృపామేడు, కరుణామేడు అని అనుకుంటున్నాను. బలాఢ్యుల వాడిగల బాణములు నీ మీద వేస్తాడు, ఇంతకంటే అధికంగా నీకేం చేయను అన్నాడు కదా. చూడు ఆయన ఏం చేస్తాడు, తంగేడు నిప్పులతో కూడిన బాణములను, అది వెంటనే ఆరిపోయే నిప్పులు కాదు, ఆ బాణం నిప్పులతో కూడిన బాణం వస్తుంది నీ దగ్గరికి. అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే బాధలు అకారణంగా మనమే కోరి తెచ్చుకుంటాం. మన నాలుకని కంట్రోల్ పెట్టుకోలేక, మన పెదవుల్ని కంట్రోల్లో పెట్టుకోక ఏదో ఒకటి మాట్లాడి వారికంటే గొప్పోణ్ణి అని అనిపించుకోవాలి. ఇది అబద్ధికుని యొక్క లక్షణం. వాడు అబద్ధికుడు,
వాడు అబద్ధమునకు జనకుడాడు, అబద్ధము ఆడేవారికి తండ్రాడు. వాడు మోసగాడు. ఆ మోసగాన్ని మన ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటాం, వాడితో సాంగత్యం చేస్తాం, అబద్ధికునితో ఉంటాం, అబద్ధికుని ప్రేమిస్తాం. అబద్ధికునితో నీకు సహవాసం కలిగి ఉంటే ఏమవుతుంది? నువ్వు అబద్ధములు ఆడుతావు. అందుకే భగవంతుడు హెచ్చరిస్తున్నాడు, ఓ మోసకరమైన నాలుక, ఆయన నీకేం చేయను, ఎంతకంటే అధికంగా నీకేం చేయనని నువ్వు అనుకుంటున్నావు. చూడు ఆయన ఎలా వస్తున్నాడు నీ మీదకి. తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యులు గల వాడిగల బాణములను నీ మీద వేయను. ఆయన బలమైన దేవుడు, కృపగలవాడు, ఒక పక్కన మంచిదే, జాలిగల దేవుడు, దయామేడు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఆయన రోషం గల దేవుడు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తంగేడు నిప్పులతో కూడిన బాణములు నీ మీద వేస్తే నువ్వు తట్టుకోగలవా? ఓ నాలుక, బలాఢ్యులు గల వాడిగల బాణములను షార్ప్గా ఉంటుంది, దూరితే మళ్ళీ వెనక్కి రాదు. బాణం అంటే తెలుసమ్మా, వెళ్ళడమే తెలుసు, రావడం తెలియదు. బాణం రావాలంటే బాణాన్ని 2 ముక్కలుగానే కట్ చేయాలి, లేదా దానికి క్రాస్గా ఉంటుంది. ట్రయాంగిల్లో వెనక్కి తీసేటప్పుడు మొత్తం శరీరం బయటకు రావాలి, అంతగా వెళ్తుంది బాణం. బాణానికి ఉన్న గొప్పతనం షార్ప్కి వెళ్ళి ఇలా గుచ్చి బయటకు వచ్చేది కదా. అది తీయాలంటే బాణం అన్నా కట్ చేయాలి, లేదా శరీరం అన్నా ఆపరేషన్ చేయాలి. ఇది లెక్క. అందుకే తంగేడు, అది మరలా చూడు, దాని మొలలు తంగేడు నిప్పులతో కలిపి ఉంటుంది. అంటే తంగేడు నిప్పు ఆరని అగ్ని, అది పురుగు చావదు, అగ్ని ఆరదు. ఇప్పుడు అబద్ధం ఆడేవాడు ఎక్కడికి వెళ్తాడని దాని అర్థం, నరకానికి వెళ్తాడు. అక్కడ ఏముంది? ఆరని అగ్ని ఉంది, ఎప్పుడు ఆరదు. 2 చావని పురుగు. అందుకే మన నరకానికి భయపడాలి. ఓ నాలుక, మోసకరమ నాలుక, నాకేం చేయట్లేదు నువ్వు అనుకుంటున్నావేమో. ఎందుకంటే అధికంగా ఏం చేస్తాడు దేవుడు అని అనుకుంటున్నావు నువ్వు. అయ్యో అన్నాడు. అయ్యో అంటే ఏంటి? అయ్యో ఎంతగా, అయ్యో అంటే మనం తట్టుకోలేనంత. అయ్యో ఎంత గొప్ప బాధ వస్తుందా నాకు, ఎంత కష్టం వచ్చి పడిపోద్దా చిన్న అబద్ధం ఆడితే. అయ్యో చిన్న అబద్ధం ఆడితే నరకానికి వెళ్తానా, చిన్న అబద్ధం ఆడితే పాపంలో పడిపోతానా అని అయ్యో అంటున్నాడు. అయ్యో నేను మెషేకులో పరదేశినేనా, కేదారు గుడారముల యొక్క కాపురమున మెషేకు కనుక నోహవ యొక్క కుమారుడు, యాపేతు యొక్క కుమారుడు మెషేకు. వారు గుడారముల యొక్క కాపురమున, వారు కలహప్రియులు అంటే ఎప్పుడు గొడవలే కావాలి. చాలా మటుకి కొన్ని కుటుంబాల్లో రోజు గొడవ పడాలి, భార్యాభర్తలు గొడవ పడాలి, లేదా బయట వాడితో గొడవ పడాలి. గొడవ లేని రోజు ఉండదు. ఇదేంట్రా గొడవ లేకపోతే చూడాలని మనం అనుకోవచ్చు. వారింట్లో ఎప్పుడు గొడవే, ఎప్పుడు రభసే, ఎప్పుడు కేకలే, త్రాగడం, అబద్ధాలు ఆడడం, ఒకరినొకరు కొట్టుకోవడం. గొడవ ఎందుకు వస్తుంది? అబద్ధం చెప్తున్నామని నీకు అనిపించింది అనుకో, సూటుపూటు మాటలు ఇండైరెక్ట్గా, అంటే వంకపెట్టి, ప్లేట్ల మీద వంక పెడుతుంది. మన ఊర్లో చూస్తాం కదా, ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి అనుకోండి, ఎదురింటి వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి, లేదా పక్కింటి వాళ్ళకి గొడవలు జరుగుతున్నాయి. వారు డైరెక్ట్గా తిట్టరు. ఎలా తిడతారు తెలుసా? కోళ్ళ మీద వంక, గేదెల మీద వంక, కుక్కల మీద వంక, లేదా వస్తువుల మీద వంక పెడతారు. వంక పెట్టి తనని తిడుతూ ఎవరిని తిడతారు? నాలుక, మోసకరమైన నాలుక ఏం చేస్తుంది? అది వారిని తిట్టలేక డైరెక్ట్గా భయం, మళ్ళీ కోళ్ళ మీద కుక్కల మీద వంక పెట్టి వారు తిడుతూ ఉంటారు. సూటుపూటు మాటలు, అవి కత్తుల్లో ఉంటాయి, బాణాలు వేస్తారు. కానీ భగవంతుడు మన మీదకి బాణం వేస్తాడని జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఇతరుల మీద ఈజీగా సూటుపూటు మాటలు చెప్తాం, ఇతరుల్ని మనం ఈజీగా వారి యొక్క బలహీనతని బయట పెట్టేస్తాం. వారు ఇలాగ ఉండాలి, అలాగ ఉండాలని మన డైరెక్షన్స్ ఇస్తాం. కానీ రియల్గా అదే బాణం మన మీదకి వస్తుందని మనం ఆలోచన చేయాలి. మనకు తెలిసి బాగా నేను ఇష్టపడుతూ ఉంటాను ఈ మాట. మనం ఏం చేస్తే మనకు కూడా అదే చేయబడుతుంది కదండి. మనం త్రవినుకుంటా ఆ గుంటలను మనం పడతాం. హామాను ఉరుగై చేయించాడు,
మొర్దెకైని చంపించాడు. కానీ అదే ఉరికమ్మ మీద హామాను ఉరి తీయబడ్డాడు. నువ్వేమెత్తుతావో అదే పంటకు వస్తావు. ఎవడు తవ్విన గుంట్లో వాడే పడతాడు. నువ్వు చేసిందే నీ నెత్తి మీదకి వస్తుంది. అది నువ్వు ఉరికోయి కట్టించుకున్నావు, ఉరికాయ చేయించుకున్నావు. ఆ ఉరికాయ మీద నువ్వే అనగా మన ఇతరుల్ని సూటుపోటు మాటలు, అబద్ధం. భక్తుడు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు క్షేమకరమైన ప్రయాణమే అయ్యా నాయన, రాత్రి వేళ ఎండ దెబ్బ తగలకూడదు, ఈ అపాయం రావద్దు, ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకుడు నిద్రపోవడం అన్నావు కదయ్యా, నాకు కూడా ఉండు, నాతోరా, నా పక్కనుండు, నా ప్రయాణం అంతట్లో అలసట లేకుండా చెయ్యి, బయట నేను బాగానే వెళ్తానయ్యా, ఎదురు నుంచి వచ్చేవాడు కూడా కరెక్ట్గా రావాలి కదా, వారు కూడా మంచి మనసి అలర్ట్గా ఉండేటట్టు చెయ్యి అని ఎన్నో రకాల ప్రార్థన. నా రాకపోకలు యందు నన్ను కాపాడయ్యా అని మనం ప్రార్థన చేయలే. అయితే భక్తుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నాడు? అబద్ధం ఆడకుండా ఉండాలి నేను. ఈ రోజున నీ ప్రార్థన ఈ నూతన యెరూషలేము అనే పట్టణానికి ప్రయాణం చేస్తున్న ప్రతి క్రైస్తవుడు నేను అబద్ధం ఆడకుండా ఉండాలి, మోసం చేయకుండా ఉండాలి. మోసం చేసే నాలుక నుండి, అబద్ధమాడే పెదవుల నుండి నన్ను విడిపించు. ప్రార్థన చాలా గట్టిగా ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? అయ్యో నేను మోషేకులో పరదేశిని అన్నాను. మోషేకుగా ఎవరు? మోషేకు అనగా నోవాహ యొక్క కుమారుడు, యాపోతి యొక్క కుమారుడు మెషేకు. వాడు కలహప్రియుడు, వాడు ఎప్పుడు అబద్ధం ఆడేవాడు. కేదారు, ఇంకొక మాట ఏమన్నాడమ్మా? కేదారు కుడారముల యొక్క కాపురున్నా అనగా ఇస్మాయిలీల వంశస్థులు కేదారు అనగా. వారు ఎప్పుడు అడవిగాడిదే అంటాడు, అంటే ఎప్పుడు గొడవలే. వాడు చాలామంది జీవితాల్లో చూడండి, వారు గొడవలు పడుతూనే ఉంటారు. వాడు గొడవ లేకపోతే అన్నం తిన్నాడు. ఆ రోజున ఎవడో ఒకడిని తిట్టవలసిందే, ఎవడో ఒకటి చేత తిట్టించుకోవాల్సిందే. అప్పుడు కానీ సంతోషంగా ఉండదు. అందుకే భక్తుడు ఏమన్నాడు చూడండి, కలహ ప్రియుని యొద్ద నేను చిరకాలము నివసిస్తాను, ఎప్పుడు వాడు పక్కనే ఉంటున్నాను. అయితే నేను కోరుకున్నది సమాధానమే, అయినను నా మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. చాలామంది చూడండి, మనం ఏ మాట్లాడినా గొడవనండి. అమ్మాయి ఎలాగున్నావు, మనసులో ఏమనుకుంటుంది తెలుసా? నేను బాగోలేదు అంటే నడిచి వెళ్తానా? నేను బాగోలేదు పడైపోయినా అంటది. పలకరించలేదనుకోండి, చూడికి ఎంత గర్వం వచ్చేసింది వీడికి, ప్రేదులను కూడా చెప్పట్లేదు, అప్పుడు ఉట్టుట్టుగానే వందనాలు చెప్పేవాడు అంటారు. అంటే ఏదైనా గొడవే, మాట్లాడినా గొడవే. మాట్లాడితే నేను బాగోలేకపోతే చూస్తావా నువ్వు అంటుంది. పలకరించకపోతే నా కోసం ఎందుకు ప్రార్థన చేస్తావు నువ్వు, చూడు మర్చిపోయావు ఉంటుంది. కలహం ఏదో ఒకటి కల్పించుకోవాలి, ప్రతిదానికి కలహమే. అంటే నేను మనం చూసాం, ప్రియమైనది కలహం అనేది ప్రియుడు వీడు, కలహం అంటే ఇష్టం. మనం ఏం చూస్తాం, భక్తుడికి వాక్యం అంటే ఇష్టం, ప్రియం. చివరికి ఏమన్నా అతి ప్రియం, ప్రీతికరం. నీ వాక్యం అంటే నాకు ఇష్టం. వీడికి ఏంటి? కలహం, గొడవలు అంటే ఇష్టం వీడికి. అయితే అలాంటి వాడు పక్కన ఉన్నాను. నేను కోరుకోనన్నది సమాధానమే. ఏం కోరుకున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. నేను కోరుకోవడం అంటే ప్రార్థన. నేను సమాధానంగా ఉండాలి. సమాధానం ఉంటే చాలు నాకు. 2 అబద్ధం ఆడకుండా ఉంటే చాలు. నేను సత్యం చెప్పాలి, సత్యమును అనుసరించాలి. ఇది ఈ ఉదయకాలన భగవంతుని నాతో మాట్లాడేటటువంటి మాట. నేను శ్రమల పాలే దీనుని అయిపోయినంట మొదలుపెట్టాడు. అయితే యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇచ్చావు, ఇరుకులో నాకు విశాలత కలిగజేశావు, నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించావు. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టాను, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు ఆన్సర్ చేశాడు. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేం చేయగలరండి? యెహోవా నా పక్షమును వహించి నాకు సహకారమే. నీవే సహకారి, భగవంతుడి సహకారిగా ఉన్నాడు. స్తోత్రం ప్రభా. మనుషులను నమ్ముకున్నట్టు కంటే
యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నాడు. 118 కీర్తన 8-9లో రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మనం ఇప్పుడే చూసిన 40వ కీర్తన 17, నేను శ్రమల పాలై దీనుణ్ణి అయిపోయాను, ప్రభు నన్ను తలంచుకొనిచున్నాడు. చాలు, నువ్వు కల్పించుకుంటే చాలు ప్రభా, నువ్వు కలుగ చేసుకుంటే చాలు, ఒక్క గడ్డి పరికే తండ్రి చాలు, నాకు సహాయం నీవే, నా రక్షణకర్తవు నీవే ప్రభా. భక్తుడు తన ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తూ వెళ్తూ వెళ్తూ ఎవరితో నేను అబద్ధాలు ఆడకూడదు, ఎవరిని నేను మోసం చేయకూడదు, అందరితో సమాధానంగా ఉండాలి, అందరితో సాధ్యమైనంత వరకు అందరితో సమాధానముగా ఉండడానికి ప్రయాసపడము అంటాడు. సాధ్యమైనంత వరకు నువ్వు ప్రయత్నం చేయి, దేవుడే తప్పకుండా సమాధానాన్ని ఇస్తాడు. ఆయన పేరేం పేరు? సమాధానములకు అధిపతి. ఆయనే సమాధానాన్ని ఇచ్చే దేవుడు. నీ మధ్యలో శాంతినిస్తాడు, నీ మధ్యలో ఆయన నెమ్మదినిస్తాడు. యెహోవాను ఆశ్రయించే వారికి నెమ్మది కలుగుతుంది అన్నాడు. నెమ్మది, అందుకే ఆయన వాక్యం మనకి నెమ్మదినిస్తాడు. గాడ్ బ్లెస్ యు అమ్మ. మన బాధలను తీరుస్తుంది, మన కష్టాలను తీరుస్తుంది, మన బాధలన్నిటినీ తీరుస్తుంది. నాకు మాట అంటే చాలా ఇష్టం. 44వ కీర్తనలో ఈ మాట ఉంటుంది. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి బాహు వారికి జయమీ లేదు. నీవు వారిని కటాక్షించిదివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలిగజేసింది. వారి సొంత బలం కాదండి, వారి సొంత ఖడ్గం కాదు దేశాన్ని స్వాధీనం చేయడానికి అవకాశం కల్పించింది, జయమిచ్చింది. వారు బాహువు కాదు, వారి చేతులు కాదు, వారికి భుజబలం కాదు. నీవు వారిని కటాక్షించిదివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయం కలుగజేస్తుంది అన్నాడు. నాకు చాలా ఇష్టమైన మాట. నీ వాక్యము ప్రభా, నీ శాస్త్రంలో ఆశ్చర్యములు, నీ వాక్యం చాలా గొప్పవి తండ్రి. నీ వాక్యములు వెల్లడి అగుటతో వాక్యం వచ్చినంటేనే వెలుగు కలుగుతుంది ప్రభా, చీకటిని పారద్రోలుతుంది. నాకు తెలిసిన ప్రభా, నీ వాక్యం నాతో ఉండాలి, అప్పుడు అబద్ధమా అన్నా. నీ వాక్యం నాతో ఉండాలి, అప్పుడు నేను సమాధానంగా ఉంటాను. 2 సూత్రాలు ప్రార్థన చేస్తున్నాడు భక్తుడు. ప్రభువా, ఎప్పుడు కూడా మా మీద నీ ముఖకాంతి ఉండాలి. నీ ముఖకాంతి ఉంటే మేము అబద్ధమాడం. దేవుడు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించునుగాక, ఆయన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయునుగాక అంటాడు 67వ కీర్తనలో. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అందుకే మా దోషములు నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. నీ సేవకుని మీద నీ ముఖకాంతి ప్రకాశింపచేయి, నీ కట్టడలు నాకు బోధించి ప్రభా. అబద్ధములాడు నాలుక, ఆయన నీకేం చేశాడు? ఇంతకంటే ఏం చేయలేడు అనుకుంటున్నావు? తంగేడు నిప్పులతో కూడిన బాణాలు వస్తాయి నీ మీదకి, బలాఢ్యుల వాడుగల బాణములు నీ మీద వేస్తాడు. అయ్యో, అప్పుడు బాధపడతావు. ఎంత తప్పు చేశానయ్యా, ఎంత అబద్ధమాడాను, అయ్యో ఇది మాట్లాడుకుంటే ఉంటే ఎంత బాగున్నా నువ్వు అనుకుంటావు. బాధపడితే ఉపయోగం ఏముంది? అంతా అయిపోయిన తర్వాత మంచిదే, కరుణించే దేవుడే, దయామేడే, కరుణమేడే అన్నంత మాత్రాన చులకనగా చూడదు సుమ. ఆ శిక్షలో మనకు వెళ్తాం. అవి మంచివైనా చెడ్డవైనా శిక్షలోకి వస్తాయి. భద్రంగా మన జీవితాలను కాపాడుకోవాలి. భక్తుడు ప్రయాణం చేస్తున్నాడు. యాత్ర కీర్తనలు సుమారు ఎన్ని కీర్తనలు చూసామమ్మా? 15 యాత్ర కీర్తనలు, 120 నుంచి 134 వరకు. మొట్టమొదట 120వ కీర్తనలు ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు భగవంతుడు. 121వ కీర్తనలో ఏ విధంగా మనకి భద్రత కాపుదల వస్తుందో 121వ కీర్తనలో చెప్తాడు. 122లో ఎలాగైనా ఆరాధన చేయాలి, ఏ విధంగా స్తుతి చెల్లించాలో చెప్తాడు. 123వ కీర్తనలో ఏ విధంగా భగవంతునికి నువ్వు సేవ చేయాలి, ఏ విధంగా సేవ చేయాలో భగవంతుడు చెప్తాడు. 124వ కీర్తనలో యెహోవా నుండి మనకు సహాయం దొరుకుతుంది, ఆయన లేకపోతే మనం నశించిపోతామంటాడు. 125వ కీర్తనలో మరలా చెప్తాడు యెహోవా అయిందే భద్రత అంటాడు. 126లో ఆయనలోనే ఆనందం, ఆయనలోనే ఆనందం. 126, 127లో ఆయన కొరకు ఆయన చేసిన పని, ఆయన చేసిన పనిని బట్టి మనం స్తుతించాలి. 128వ కీర్తనలో ఆయన నుంచి వచ్చి ఆశీర్వాదాలు చూస్తాం. 129వ కీర్తన ఏ విధంగా భగవంతుని స్థిరత్వంగా ఉంటామో, ఏ విధంగా నిలకడగా ఉండాలో చెప్తాడు.
130లో ఏ విధమైన నిరీక్షణ మనకు ఉండాలో, 131లో దీనత్వం కలిగి ఏ విధంగా తగ్గించుకుని ఉండాలో, ఎలా హంబుల్గా ఉండాలో చెప్తాడు. 132లో ఆయనకి ఏ విధంగా లోబడాలి, ఏ విధంగా విధేయత చూపించాలి. 133వ కీర్తనలో దేవుని సంఘంలో ఏ విధమైన పాలు పొంది ఏ విధంగా పాలు పొందులు ఉన్నాయి మనకి. సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటూ మాట్లాడతాడు భక్తుడు. 134లో ఏ విధంగా భగవంతుని సన్నతించాలి, అని ఏ విధంగా పూజ చేయాలి, ఏ విధంగా ఆరాధించాలి, ఏ విధంగా స్తుతులు చెల్లించాలో భగవంతుడు చెప్తాడు. 120వ వచనం 120వ కీర్తన నుండి 134వ కీర్తనలు యాత్ర కీర్తనలు, మనని నూతన యెరూషలేము వైపు నడిపించే కీర్తనలు. జాగ్రత్త పెట్టుకోండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టాను, ఆయన నాకు ఉత్తరమిచ్చాడు. అయితే నేను 2 చూడాలి, అబద్ధం ఆడకూడదు, 2 సమాధానాన్ని వెంటాడాలి, వెదకి పట్టుకోవాలి. అనగా యేసు అబద్ధం ఆడకుండా ఉండేవాడు ఎవరు? యేసుక్రీస్తు వారు. ఆయన అబద్ధం ఆడలేదు. ఆయనలో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించి ఆయన ఒక్కడే చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను అట్టి విధంగా పరిశుద్ధుడిగా మారుస్తాడు. ఆయన రక్తం చేత పరిశుద్ధంగా, మన ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతా చూస్తాం. దేవునామమునకు మహిమ కలుగుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంతా ఇదే చూస్తాం. మనల్ని భగవంతుడు అట్టి విధంగా పరిశుద్ధతలోకి నడిపించింది కాక. 2వది మన సమాధానాన్ని కోరుకుందాం కాక. సమాధానం ఎప్పుడు ఎల్లప్పుడూ సమాధానమే మన జీవితంలో ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ అమ్మా.